హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఆకుకూర చిన్న చిన్న ఆకులండి కోసాను. సో కొంచెం పుల్లగా ఉంటుందండి. పప్పులో వేసినప్పుడు ఈ పప్పుతో పాటు చింతపండు పులుసు అనేది పోయకూడదు. విడిగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసి ఉప్పు కారం పసుపు వేసి పప్పు గుత్తి తీసుకొని మెదిపిన తర్వాత పోపు గింజలు ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలండి. ముందే చింతపండు పులుసు పోయకూడదు. ఈ ఆకుకూర కొంచెం పుల్లగా ఉంటుంది. దానికి తోడు ఆకుకూర ఒక్కటే ఏం కదండి, ఆకుకూర ఒక్కటే వేసుకొని అయినా వండుకోవచ్చు. నేనైతే టమాటాలు తీసుకున్నాను. టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసానండి. టమోటాలు 4 చీలికలు తీసాను కదా, ఒక చీలిక అనేది నేను తినేసాను అన్నమాట. ఎందుకు తిన్నాను అంటే రోజు తీసుకోవడం వలన హెయిర్ అనేది బ్లాక్గా ఉంటుందండి, వైట్ హెయిర్ ఉంటుందండి. ఆకులు కోసేసి పప్పులో అయితే వేసాను. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ మీద క్లిక్